హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటమి భయమో లేకపోతే ఇంకేంటో తెలియదు కానీ ఈ టీడీపీ నేతలు టీడీపీ కోవట్లంతా కూడా పిసగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నారు. మొన్ననే ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ టీడీపీకి సంబంధించిన సానుభూతి పరుడు కోనేరు సురేష్ 147 స్థానాల్లో వైసీపీ గెలవబోతోంది. రెండు పార్టీల మధ్య 10 లక్షల పైగా పైచిలుకు ఓటర్లో తేడా కనిపిస్తుంది. కొంచెం కష్టపడాలి అని చెప్పి ఆయన మాట్లాడిన మాట సంచలనంగా మారింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షేక్ చేసిన వీడియో అది. అయితే అది మర్చిపోకముందే కోమటి జయరాం అనే ఒక ఎన్ఆర్ఐ టీడీపీ సింపథైజరు ఆయన మాట్లాడిన నిన్న మాట ఏంటంటే ఏపీ ఓటర్లు వెధవలంట. కొంతమంది వెధవలు ఉంటారు అక్కడక్కడ, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రాసెస్లో మనం అగ్రెసివ్గా వెళ్ళాలి. అవసరమైతే 1-2 లక్షలు ఖర్చు పెట్టైనా సరే ఆ కుటుంబాలను ఏదో ఒక రకంగా ప్రలోభాలకు గురి చేసి ఓటేయించుకోవాలంట. వీళ్ళ పైత్యం ఎట్లుంది చూడండి. ఏపీ ఓటర్లు వెధవలు. ఒకసారి ఈడేం మాట్లాడినో విందాం. ఫోకస్డ్ గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు, మన ఊరు వెళ్తే ఈ ఎదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. ఊరు వెళ్తే ఈ ఎదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, వాడికి పిల్లలు ఉంటారు, బెల్లం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం ఆ దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసినాను అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇట్ ఇస్ ద క్రిటికల్ టైం. ఈ 1 month టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్. ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్ గా వెళ్దాం. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. విన్నారు కదా, ఏపీ ఓటర్లు వెధవలు. ఎవడరా వెధవా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో ఓటు వజ్రాయుధం అని చెప్తాడు. ఓటరు మహాశయుడిగా పోల్చి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఓటర్ను అంటే ఎన్నికల సమయంలో ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నెన్నో రాయితీలు, ఎన్నెన్నో తాయిలాలు ఇచ్చి ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. అట్లాంటిది ఒక టీడీపీ సింపథైజరు ఏపీ ఓటర్లు వెధవలు అంటాడు. ఇంకా ఇట్లాంటి బేవకూఫ్ గాళ్లకు ఎట్లాంటి తీర్పునియాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. గతంలో కారంచేడు ఘటన నుంచి తీసుకుంటే 1986లో జరిగిన ఆ కారంచేడు ఘటనలో తీసుకుంటే దళితులను ఊచకోత కోసిన ఘటన టీడీపీ హయాంలో జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఘటనలు వెలుగు చూసినాయి. ఆఖరికి నంద్యాల ఎలక్షన్ లాంటి బై ఎలక్షన్స్లో చంద్రబాబు స్వయంగా మాట్లాడిన మాట ఏంటంటే, నేను ఇచ్చిన వీధి లైట్ల కింద చదువుకుంటున్నారు, నేను కట్టించిన టాయిలెట్లలో దొడ్డి కూర్చుంటున్నారు, నేను ఇచ్చిన పెన్షన్లు తీసుకుంటున్నారు, నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నా కాకపోతే ఇంకెవరికేస్తారా? ఇట్లా ఉంటుంది అనమాట ఇలా గోరోజనం. ఇక నారా లోకేష్ మొన్న మంగళగిరిలో ఒక మాట మాట్లాడి వినే ఉంటారు. అధికారంలోకి వచ్చేది మేమే, మా కార్పొరేటర్లు, మా వార్డు మెంబర్లు, మా జన్మభూమి కమిటీలు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తాం సంక్షేమం. ఇలా అయ్యజాగిరా ఏమన్నా రాష్ట్రం, ఈ రాష్ట్ర బడ్జెట్, ఈ వ్యవస్థలన్నీ వీళ్ళ జేబులో సంస్థలా? ఏమనుకుంటున్నారు అసలు? ప్రజాస్వామ్యానికి వీళ్ళు ఇచ్చే విలువ ఏంది? ఎన్నికల షెడ్యూల్ రాగానే ఇంక మరొక 2-3 నెలలు వస్తాయనగానే ఇట్లాంటి ఎన్ఆర్ఐలు అందరూ కట్టకట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఓట్లు అయిపోగానే ఓడిపోయిన అనుకో, గెలిస్తేనేమో ఏదో లాబింగ్ చేసుకొని భూములు, కథలు, పరిశ్రమలు అని చెప్పి దొబ్బేస్తారు. ఓడిపోయినారు అనుకో తటాపుట సర్దుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి చెక్కేస్తారు. అల్టిమేట్గా ఇక్కడ ఇబ్బందులు పడేది ఎవరు? ఆ జెండా మోసే కార్యకర్తలు, ఓటేసిన ప్రజలు. వీళ్ళ గురించి మా కేఎస్ ప్రసాద్ గారు ఒక మంచి మాట చెప్పిండు. ఆయన మాటలోనే విందాం. ఆగండి. అందరికీ తెలుసు. వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లని వెధవలను మాట్లాడుతున్నారు. అదే పార్టీ అంతా నీకెందురా? నీకు చేతకాక పోయేవు. అసలు నీకు ఇక్కడ తానా సభలు వీటిలోనే నీ వ్యవహారాలు అందరికీ తెలుసు.
నువ్వు కొత్తగా మొన్న వచ్చి ఇక్కడ ఈ పకోడీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందరినీ పిలిచి పెద్ద అతిరథ మహారాజున్న మీటింగ్ పెట్టి నీ మొహానికి ఒక స్ట్రాటజీ ఒకటి విడిస్తే ఈ ఎన్ఆర్ఐల యొక్క ఇన్వాల్వ్మెంట్ తో దేశ రాజకీయ ముఖ చిత్రాలు మ్యాచ్ చేయొచ్చంటే డబ్బులు అడుక్కునే ఎడవలు నీ దగ్గరికి వస్తారా, ఎడవలకి డబ్బులు ఇచ్చుకుని బతికించుకుంటున్నాం, ఆడెవడో పేర్లు కూడా నేను చెప్పండి, ఇలా చిటికలేసి మరి చెప్పగలను. వీళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్లో వీడు ఇచ్చిన దగ్గర కొంతమంది చికెన్ బ్యాచ్ వెళ్తారు, మీటింగ్ ఎక్కినప్పటికి తెలియదు అనుకుంటారా బొగని, నువ్వు మమ్మల్ని ఎదవాలంటావా? నీకు ఇంకోసారి చెప్తాను, రాజ్యాంగ వ్యవస్థని గౌరవించలేని బుర్ర తక్కువ వెదవలు ఇక్కడి నుంచి పారిపోయి ఆడ బతుకుతున్నారు చేతకాక. మళ్ళీ చేసే వ్యాపారాలు అన్ని మళ్ళీ ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళే కావాలి. వీళ్ళు ఎన్ఆర్ఐ స్టేటస్ తో డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోద్ది నా దగ్గర. రే బాబు, ఇక్కడ ఎవరు దేవజారికి ఎవరు లేరు, దెయ్యి అనుకున్న బతకం లేరు. మాకు తెలిసి ఇక్కడ ఎలాంటి రాజకీయాలు చేయాలి, ఏం చేయాలో దండుకునే వాళ్ళు ముష్టెత్తుకోవడానికి నీ దగ్గరికి వస్తారు చూడ, అది ముష్టి చేసుకుని కాలక్షేపం చేసుకో. నువ్వు 2 లక్షలు 3 లక్షలు ఫ్యామిలీలు కొనేస్తానంటే నీ ఫ్యామిలీలోనే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఒక్కడికే ఇక్కడ చేతకాక అక్కడికి పోయావు, మిగిలిన నీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అర్థమైందా? ఇంకే విజయవాడ బ్యాచ్ ఒకటి అలవాటు అయిపోతుంది. అదేంటంటే విజయవాడ గుంటూరు పరిస్థితుల్లో ఒక చేతిలో జీడీ కట్టో లేదా సిగరెట్ పెట్టి వెలిగించుకుని ఇంటి ముందు కూర్చుంటాడు, బనీన్ వేసుకుని లేదా లొంగి కట్టుకుని, కోర్టు లాస్ట్ జైల్లో రూపాయలు ఉండదు. వీళ్ళందరూ భూమి ఆకాశం గొప్పలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో అలవాటి పెద్ద కోటేశ్వరంలో జైల్లో రూపాయలు ఉండదు. ఒక బిల్డింగ్ కట్టేసి ముస్లిం వదిలేసి పోతారు, అక్కడికి బిక్కు ఆడుకుంటే ఇల్లు పిల్లలు పడితే సేవలు సఫరీలకి ముసలి కావాలి అక్కడికి. వీళ్ళు మనకు చెప్తారు వదిలేండి సార్ ఆలోచించిన వాళ్ళకి. ఇంకొకసారి వ్యవస్థ గురించి మాట్లాడితే మాత్రం నువ్వు ఎన్ఆర్ఐ కెపాసిటీలో ఇప్పుడు నువ్వు ఇండియన్ సిటిజన్ గా ఉండి వ్యవస్థలో వీళ్ళు నిమ్మగడ్డ రమేష్ అలాగా లంచాలు గొడవలు పడ్డారు, లేదా ఓటుకు నోట్లో డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు, ఇలా చెప్పుకో ఇండియాలో అడిగితే. నువ్వు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉండి ఒక్కొడికి ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి హ్యాపీ ఎంత కాదంటే నీవెంత ఎంతో ఎంత అవుతుంది నీకు తర్వాత. సో ఒకటికే కాదు, రెడ్ కార్పెట్ ఇచ్చి ఇక్కడ రెడ్ నోటీసులు ఇచ్చి రాకుండా చేయడానికి ప్రభుత్వాలు మారినప్పుడు కొంతమంది జీవితాలు కూడా డిసైడ్ అయిపోతాయి మనోభావాలు వచ్చినప్పుడు. అంతే చూసుకోమని ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటే అది ఏం డిఫరెంట్ స్టేటస్ కాదు, ఇక్కడ బతకలేక చేతకాక ఆడ పోయేవని అర్థం. అంతే ఈ పని బెల్లప్పులు ఎందుకు ఇన్ని కబుర్లు చెప్తావు కదా, జూబ్లీస్ లో 500 గజాలు కొన్నాం, అక్కడ 6 ఎకరంలో ఇల్లు ఉందని చెప్తావు కదా, ఎకరంలో 6 ఎకరంలో మాదే. సో ఇట్లా అనమాట, వ్యవస్థలంటే గౌరవం ఉండదు, ఓటర్లు అంటే విలువ ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ అప్లిఫ్టింగ్ అంటే సామాజిక సాధికారత కోణంలో పేద మధ్యతరగతి కులాలను ఆ వర్గాలను పైకి తీసుకొచ్చే కార్యక్రమం పేరుతో సంక్షేమాన్ని చేతికి ఎముక లేకుండా ఇస్తుంటే అదేమో అప్పుల పాలు చేస్తున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జింబాబ్వే అయిపోతుంది, వెనిజులాగా మారుతుందని చెప్పి కథలు. ఇప్పుడు నిన్ను ఏమనాలరా? ఇట్లాంటి వార్తలను మన పచ్చపత్రికల్లో రాయం. ఏపీ ఓటర్లు వెధవలు, వాళ్ళకు ఒక్కో కుటుంబానికి 2-3 లక్షలు ఇస్తే మనం మార్చగలం, ఇట్లాంటి వార్తలు మన దాంట్లో రావు. చెప్పుతో కొట్టేవాళ్ళు లేక ఇట్లాంటి గోరోజనాలన్నీ ఈ టీడీపీ పచ్చ బ్యాచ్లోనే ఉంటుంది. ఇదంతా ఈ రక్తం అంతా అంటే అదేదో సామెత చెప్తారు కదా, పచ్చ కామెరలో చుణికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని చంద్రబాబు అలవాటు చేసిండు డబ్బులకు ఓటేసే విధానం. ఇక అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు. నిజంగానే పైసలు పంచి గెలవాలనుకుంటే వైసీపీలతో లేవా? మరి వాళ్ళు ఎన్ని లక్షలు ఇవ్వాలి? వాళ్ళ పార్టీలో ఎన్ఆర్ఐలు ఎవరు లేరా? వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడరు ఎందుకని? అసలు టీడీపీ బేసిక్ సిద్ధాంతమే, బేసిక్ ప్రిన్సిపులే యువ పురుషుడు ఎన్టీ రామారావు ఏం చెప్పిండు, సమాజం దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. అట్లాంటి దేవుళ్ళను మీరు ఎట్లా ప్రనౌన్స్ చేస్తున్నారో, ఎట్లా అనౌన్స్ చేస్తున్నారో వింటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వెధవలు అంటావా ఓటేసే వాళ్ళను? ఇట్లాంటి వాళ్ళ మాటలు విని ఓటును మార్చుకుంటే అదేదో కేసీఆర్ చెప్తుంటాడు కదా, మంది మాటలు విని మారవానం పోతే తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లాయిందని. ఇంతకుముందు చెప్పినా కదా, ఇట్లాంటి తపేలం బ్యాచ్లు అన్నీ కూడా కరెక్ట్ ఎన్నికల ముందర వస్తారు, గెలిస్తేనేమో ఇక్కడ ఉంటారు, ఉండి వాళ్ళ పనులు ఎవరు చేసుకొని వెళ్ళిపోతారు. ఓడిపోయారనుకో నెక్స్ట్ మినిట్ ఫ్లైట్ ఎక్కి చెక్ చేయడమే. ఇట్లాంటి భోగమ్మేల మాటలు వింటే కనుక నాశనం అయ్యేదే ఆంధ్రప్రదేశ్ ప్రజలే. మళ్ళా చెప్పేది ఏంటంటే జరుగుతున్న సంక్షేమం ఇది సంక్షేమం కాదు, విప్లవాత్మక మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు. ఆ కోణంలోనే ఓటింగ్ జరగాలి ఈసారి.
ఒకసారి చంద్రబాబు అనేటోడు ఎట్లాంటి హామీలు ఇస్తుండో ఒకసారి చూడండి. చంద్రబాబు గారు ఇచ్చిన టాప్ 25 హామీలు ప్రజల బతుకులు మార్చేస్తాయి, డబ్బు ఆదా అవుతుంది, వారి సంపాదనకి ఇది తోడవుతుంది, ఎన్నికలు అయ్యే వరకు ప్రతిరోజు ఇది ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలని టీడీపీ సర్కిల్స్లో తిరుగుతున్న మెసేజ్ అనమాట. ఇది మెగా డిఎస్సిపై మొదటి సంతకం, వృద్ధాప్య పెన్షన్ 4000. మెగా డిఎస్సిపై మొదటి సంతకం అంట. 98 వేసిన డిఎస్సికి ఇప్పటిదాకా దిక్కులేదు. ఈడు ఉద్యోగాలు ఇస్తాడు, ఇక టీచర్లను విద్యా వ్యవస్థను బాగుపరుస్తాడు అనమాట. దివ్యాంగుల పెన్షన్ 6000కు పెంచుతాడంట. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500. ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం. తెలంగాణ ఎట్లా దివాలా తీస్తుందో ఈరోజు చూస్తున్నాం. పక్కన కర్ణాటక, ఇంకా కొన్ని చోట్ల యువతకు 20 లక్షల ఉద్యోగాలు. గతంలో 2014లో వచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలు సృష్టించిండో తెలుసు కదా. తిప్పి కొడితే 36,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అమరావతి రాజధాని మీద పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఇట్లా ఉంటాయి. ఇంక ఇవన్నీ చదివితే ఉన్నమాది పోతుంది. ఇంకా ఇదంతా కరెక్ట్ కాదులే. కానీ ఇట్లాంటి భోగమ్మేళం బ్యాచ్కు ఎట్లాంటి వాదలు తేలే ఎలాంటి తీర్పు ఇవ్వాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇక ఈ పిచ్చి ప్రేలాపనలు అనమాట, ఓటమి భయంతో చేస్తున్న పిచ్చి ప్రేలాపనలు. సో ఇంతకు మించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళకు ఎట్లాంటి వార్తలు పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.